Hi students, ఈ వీడియోలో మనము మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎవల్యూషన్ చాప్టర్ సంబంధించింది. సో ఐపీఏలో మనకు 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీటి మీద ఫోకస్ చేస్తాయన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గాన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్స్ కూడా చాలాసార్లు ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమోలాగస్ ఆర్గాన్స్ అంటే ఏంటి? సో ఏదైనా సరే ఒక అనిమల్లో కానీ ప్లాంట్లో కానీ ఏ ఆర్గాన్స్ అయితే సిమిలర్ స్ట్రక్చర్ ఉండి వాటి యొక్క ఆరిజిన్ కూడా సిమిలర్గా ఉంటుందో బట్ వాటి యొక్క ఫంక్షన్లో డిఫరెన్సెస్ ఉంటుందో వాటిని హోమోలాగస్ ఆర్గాన్స్ అనేసి అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ అనిమల్స్ ఇవ్వడం అనేది జరిగింది. సేమ్ ఇదే విధంగా ప్లాంట్స్లో కూడా జరుగుతుంది. అనిమల్స్లో మనిషిని చూసినట్లయితే మనిషి యొక్క హ్యాండ్, చీతా యొక్క ఇక్కడ ఉండేటువంటి 4 limbs అనమాట. తర్వాత వేల్ యొక్క ఫ్లిప్పరు, అదేవిధంగా బ్యాట్ యొక్క వింగ్స్, వీటన్నిటి చూసినట్లయితే వీటి అన్నిటి యొక్క ఆరిజిను సేమ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీటి యొక్క స్ట్రక్చర్ కూడా సేమ్గా ఉంటుంది. మనకు స్ట్రక్చర్ సేమ్గా ఉంటుంది అంటే వాటి యొక్క బోన్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా సేమ్గా ఉంటుంది. బట్ వీటి యొక్క ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. హ్యూమన్ యొక్క హ్యాండ్ డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. బ్యాట్ యొక్క వింగ్స్ డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. వేల్ యొక్క ఫ్లిప్పర్, చితా యొక్క 4 limbs డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ వాటి యొక్క ఆరిజిన్ బట్ స్ట్రక్చర్ రెండు కూడా సేమ్గా ఉంటుంది. అలాంటి వాటిని హోమోలాగస్ ఆర్గాన్స్ అనేసి అంటాం. సో హోమోలాగస్ ఆర్గాన్స్ ఎందువల్ల వస్తాయంటే బేసిక్గా డైవర్జెంట్ ఎవల్యూషన్ వల్ల వస్తుంది. డైవర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏంటి అంటే ఒకే ఆరిజిన్ ఉండి బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్కి అడాప్ట్ అయిపోతాయి. అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వాటి యొక్క లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ ఉంటాయి. వాటిని మనం ఏమంటాము అంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అనేసి చెప్తాం. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇంట్లో మనము డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఈ డిఫరెంట్ పీపుల్ వీళ్ళ యొక్క ఆరిజిన్ అంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకే ఫ్యామిలీలో నుంచి వస్తారు. కానీ పెద్ద అయ్యాక ఏం చేస్తారు, బ్రదర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్లో సెటిల్ అవుతారు, ఇంకొక అతను వచ్చేసి సిబ్లింగ్స్ వచ్చేసి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారనుకోండి. అంటే వాళ్ళ యొక్క ఆరిజిన్ సేమ్గా ఉంటుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మారిపోతాయి. వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ బికాస్ ఆఫ్ జాబ్ పర్పస్గా కానీ ఏ పర్పస్గా కానీ. దీన్ని మనం ఏమి అంటామంటే డైవర్జెంట్ ఎవల్యూషన్ అనేసి అంటాం అనమాట. హోమోలాగస్ ఆర్గాన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ని అక్వైర్ చేసుకుంటాయి. ఎందువల్ల అంటే అవి డైవర్జెంట్ ఎవల్యూషన్స్ వల్ల అవి నివసించేటువంటి ఎన్విరాన్మెంట్లో డిఫరెన్సెస్ వల్ల అవి డిఫరెంట్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము, హోమోలాగస్ ఆర్గాన్స్ అంటాం. దీనికి ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఉంటుంది బట్ డిఫరెంట్గా ఉండేది ఏంటి అంటే అనలాగస్ ఆర్గాన్స్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ ఆరిజిన్ ఉంటుంది బట్ ఫంక్షన్ ఒకటే ఉంటుంది. వాటిని మనం ఏమంటాము, అనలాగస్ ఆర్గాన్స్ అనేసి అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ వింగ్స్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ బర్డ్స్ వింగ్స్. లేదా మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బ్యాటే తీసుకోండి. బ్యాట్ యొక్క వింగ్స్, బర్డ్స్ యొక్క వింగ్స్. బ్యాట్ అనేది మ్యామెల్, దాని యొక్క వింగ్స్ పర్పస్ ఏంటి, ఫ్లయింగ్ పర్పస్. అంటే ఈ బ్యాట్ సర్వైవ్ అవ్వాలంటే అది గాల్లో ఎగరాలి, అందువల్ల దానికి వింగ్స్ వచ్చాయి. ఆ వింగ్స్ ఫ్లయింగ్ పర్పసెస్కి హెల్ప్ చేశాయి. బర్డ్స్ బేసిక్గా గాల్లోనే ఎగరడానికే ఉంటాయి. ఏవ్స్, ఇవి మ్యామల్స్ కావు, ఇవి ఏవ్స్. సో వీటి యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి, వీటి యొక్క వింగ్స్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి, ఇవి కూడా గాల్లో ఎగరడానికి హెల్ప్ చేస్తాయి. బట్ వాటి యొక్క ఆరిజిన్ డిఫరెంట్, వీటి యొక్క ఆరిజిన్ డిఫరెంట్. దీన్ని మనము అనలాగస్ ఆర్గాన్స్ అంటాం. అనలాగస్ ఆర్గాన్స్ అంటే వాటి ఆరిజిన్ డిఫరెంట్గా ఉంటుంది బట్ వాటి యొక్క హ్యాబిటేట్, అవి నివసించేటువంటి ప్రదేశం సేమ్గా ఉండడం వల్ల అవి సిమిలర్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి. దీన్నే మనము అనలాగస్ ఆర్గాన్స్ అంటాం. అనలాగస్ ఆర్గాన్స్ మనకు కన్వర్జెంట్ ఎవల్యూషన్ వల్ల వస్తాయి. కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే అవి ఉండేటువంటి ప్రదేశం సేమ్గా ఉంటుంది, అంటే వాటి యొక్క హ్యాబిటేట్ సేమ్గా ఉంటుంది. అందువల్ల అవి ఏం చేస్తాయి, సిమిలర్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాయి. డైవర్జెంట్ ఎవల్యూషన్లో వాటి యొక్క ఆరిజిన్ సేమ్గా ఉంటుంది బట్ అవి పర్ఫామ్ చేసేటువంటి ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. హోమోలాగస్ ఆర్గాన్స్ మనకి ఏం చేస్తాయి, సేమ్ ఆరిజిన్ ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. బట్ ఇక్కడ అనలాగస్ ఆర్గాన్స్ ఏముంటుంది, వాటి యొక్క ఆరిజిన్ డిఫరెంట్గా ఉంటుంది బట్ అవి చేసే ఆరిజిన్ చూడండి, ఇక్కడ ఒక ఆరిజిన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆరిజిన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆరిజిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ ఇక్కడ ఆరిజినేట్ అయ్యాయి, బ్యాట్స్ ఇక్కడ ఆరిజినేట్ అయ్యాయి, బటర్ఫ్లైస్ ఇక్కడ ఆరిజినేట్ అయ్యాయి. బట్ అవన్నీ కూడా గాల్లో ఎగరడానికే వాటి యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి, వాటి వింగ్స్ యొక్క పర్పస్ ఏంటి, గాల్లో ఎగరడానికి హెల్ప్ చేస్తాయి. మనం కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. అంటే హోమోలాగస్ ఆర్గాన్స్, అనలాగస్ ఆర్గాన్స్లో మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే ఈ టర్మ్స్ డైవర్జెంట్ ఎవల్యూషన్, కన్వర్జెంట్ ఎవల్యూషన్, ఇవి స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. సో దిస్
ఒక సింపుల్ ట్రిక్ అంటే ఈజీ ఎగ్జామ్లో తొందరగా క్విక్గా గుర్తు తెచ్చుకోవడం కోసం ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నాను చూడండి. హోమోలాగస్ ఆర్గాన్ని మనం హోమ్ అనుకుందాం. హోమోలాగస్ ఆర్గాన్స్. హోమ్లో ఏం జరుగుతుంది? ఆరిజిన్ సేమ్గా ఉంటుంది. అంటే సిబ్లింగ్స్ ఇద్దరు అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ వాళ్ళ యొక్క ఆరిజిన్ సేమ్గా ఉంటుంది. బట్ వాళ్ళు గ్రో అయ్యే తర్వాత వాళ్ళ యొక్క ఫంక్షన్స్ డిఫరెంట్ అయిపోతాయి. ఏ ఇద్దరు కూడా ఒకే ఫంక్షన్ని పర్ఫామ్ చేయరు. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే హోమ్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఏ ఒక్కరు కూడా ఈక్వల్గా ఉండరు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? హోమ్ అంటే ఏంటి? హోమోలాగస్ ఆర్గాన్స్. డిఫరెంట్ పీపుల్ ఉంటారు. డిఫరెంట్ అంటే ఏమి? ఇవి డైవర్జెంట్ ఎవల్యూషన్స్ వల్ల మనకు వచ్చాయి అన్న విషయం గుర్తుంటుంది. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంటి? అనలాగస్ ఆర్గాన్స్. అనలాగస్ ఆర్గాన్స్ అంటే ఏమి? సే ఫర్ ఎగ్జాంపుల్ అనలాగస్ని మనం యాక్షన్ అనే పదంతో గుర్తుపెట్టుకున్నాం. అనలాగస్ని యాక్షన్ అంటే ఏంటి? యాక్షన్ అంటే ఏంటి? వాటి యొక్క ఫంక్షన్లో సిమిలారిటీ ఉంటుంది. బట్ వాటి యొక్క ఆరిజిన్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటి యొక్క స్ట్రక్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అనలాగస్ ఆర్గాన్స్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ వల్ల మనకు రావడం అనేది జరుగుతుంది. సో ఈ సింపుల్ హోమోలాగస్ అంటే హోమ్ డిఫరెంట్ పీపుల్ అంటే ఏంటి? హోమోలాగస్ ఆర్గాన్స్ డైవర్జెంట్ ఎవల్యూషన్స్ వల్ల వచ్చాయి. వాటి యొక్క ఆరిజిన్ అండ్ ద సేమ్ టైం వాటి యొక్క స్ట్రక్చర్ సిమిలర్గా ఉంటుంది. బట్ వాటి ఫంక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అనలాగస్ ఆర్గాన్స్ యాక్షన్ అంటే ఏంటి? వాటి ఫంక్షన్ సిమిలర్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క ఆరిజిన్ అండ్ ద సేమ్ టైం స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అనలాగస్ ఆర్గాన్స్ కన్వర్జెంట్ ఎవల్యూషన్స్ వల్ల వచ్చాయి. సో ఇలా సింపుల్ ట్రిక్తో మనము రిమెంబర్ చేసుకుంటూ చదివామంటే పోల్చుకుంటూ చదివామంటే ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ థియరీ ఆఫ్ మ్యూటేషన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యూటేషన్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ ఆఫ్ మ్యూటేషన్ మనకు ప్రపోజ్ చేసింది వచ్చేసి హ్యూగో డి వ్రీస్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సో ఇతను ఏం చెప్తాడు అంటే మ్యూటేషన్ అనేది ఒక సడన్ ర్యాండమ్ ఇన్హెరిటబుల్ చేంజ్. సడన్ అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటిది. ర్యాండమ్ అంటే ఏంటి? ర్యాండమ్గా వస్తుంది. అంటే ఒక పద్ధతి ప్రకారం కాకుండా సడన్గా ర్యాండమ్గా వచ్చేటువంటి చేంజెస్నే మనం ఏమంటామో మ్యూటేషన్ అనేసి అంటాం. ఈ మ్యూటేషన్స్ అన్నీ ఎందులో వస్తాయి? ఆర్గనిజంలో, ఏదో ప్లాంట్స్లో కానీ మనము అనిమల్స్లో కానీ అబ్జర్వ్ చేయొచ్చు. హ్యూగో డి వ్రీస్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఇతను ఏం చేశాడంటే ఓయినోతెరా లామార్కియానా, దీన్ని మనము ఈవినింగ్ ప్రిమ్రోస్ అంటాం. ఈ ఈవినింగ్ ప్రిమ్రోస్లో కొన్ని చేంజెస్ని అబ్జర్వ్ చేశాడు. ఏంటి? ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ డయాగ్రామ్. ఓయినోతెరా లామార్కియానా ఈవినింగ్ ప్రిమ్రోస్ అనమాట. దీంట్లో 4 డిఫరెంట్ వెరైటీస్ని ఇతను అబ్జర్వ్ చేశాడు. సో ఏంటి ఆ 4 డిఫరెంట్ వెరైటీస్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అంటే స్మాల్ స్టైల్. ఇక్కడ ఉంది కదా, దీన్ని స్టైల్ అనేసి అంటాం. ఇక్కడ ఉంది కదండి. సో దీన్ని మనం స్టైల్ అంటాం. ఈ స్టైల్ అనేది మనకి ఏం కనిపిస్తుంది? షార్ట్గా కనిపిస్తుంది. సో ఈ స్టైల్ షార్ట్గా కనిపిస్తుంది. దాన్ని మనం ఏమంటాము? స్మాల్ స్టైల్ ఫామ్ అనేసి అంటాం. దీన్ని మనం ఏమంటాము? ఓయినోతెరా బ్రివిస్టైలిస్. బ్రివి అంటే బ్రివిస్టైలిస్ అంటే స్టైలిస్ అనేది చిన్నగా ఉంటుంది. దీన్ని బ్రివిస్టైలిస్ అంటారు. ఇది ఒక వెరైటీ. ఇంకోటి ఏంటి అంటే స్మూత్ లీవ్స్ ఉండేటువంటి వెరైటీ. ఇక్కడ చూసినట్లయితే ఇందులో లీవ్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. లీవ్స్ అనేవి ఎలా ఉంటాయి? దీంతో కంపేర్ చేసినట్లయితే లీవ్స్ అనేవి మనకు ఇక్కడ స్మూత్గా కనిపించడం అనేది జరుగుతుంది. ఇదన్నమాట ఇది. సో దీన్ని మనం ఏమన్నాము? ఓయినోతెరా లివిఫోలియా. లీవ్స్ అంటే ఏంటి? లివిఫోలియా అంటే లీవ్స్ అనేవి స్మూత్గా ఉంటాయి. తర్వాత మూడో రకం ఏంటి అంటే జైగాంట్ ఫామ్. ఇందులో ఫ్లవర్ అనేది పెద్దగా జైగాంటిక్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా? దీన్నే మనం ఏమన్నాము? ఓయినోతెరా గిగాస్ అంటే జైగాంటిక్ ఫామ్ ఆఫ్ ఫ్లవర్ అనేది ఉంటుంది. 4వ వెరైటీ ఏంటి అంటే డ్వార్ఫ్ ఫామ్ని ఏమన్నాడు? ఓయినోతెరా నానెల్లా. ఇక్కడ ఫ్లవర్స్ మనకు చాలా చిన్నగా కనిపిస్తాయి. ఓయినోతెరా నానెల్లా. సో ఇతను ఏం చేశాడు? హ్యూగో డి వ్రీస్ అనే అతని వ్యక్తి 4 డిఫరెంట్ ఫామ్స్ని కనిపెట్టాడు, ఐడెంటిఫై చేశాడు. ఇందులో ఓయినోతెరా లామార్కియానా. ఫస్ట్ వన్ ఏంటి? బ్రివిస్టైలిస్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమన్నాము? ఓయినోతెరా బ్రివిస్టైలిస్ అన్నారు. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? స్మూత్ లీవ్స్ ఉన్నాయి, దాన్ని ఏమన్నాము? ఓయినోతెరా లివిఫోలియా. ఇది సెకండ్ వన్, ఓయినోతెరా లివిఫోలియా. మూడో వెరైటీ ఏంటి? జిగాంటిక్. ఫ్లవర్ అనేది చాలా జైగాంటిక్గా ఉంటుంది, దీన్నే మనం ఏమన్నాం? ఓయినోతెరా గిగాస్ అన్నాం. 4th వెరైటీ ఏంటి అంటే ఫ్లవర్ అనేది స్మాల్గా ఉంటుంది. అంటే ఈ ఫిగర్లో చూపించిన ఇంత పెద్దగా ఉండదు, దీనికంటే కొంచెం చిన్నగా ఉంటుంది, దాన్ని మనం ఏమన్నాము? ఓయినోతెరా నానెల్లా. సో ఇలా 4 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫామ్స్ని ఓయినోతెరాలో ఇతను ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేశాక దీనికి ఒక థియరీని ప్రపోజ్ చేశారు. దాన్ని మనం ఏమన్నాము? థియరీ ఆఫ్ మ్యూటేషన్ అన్నాం. ఈ థియరీ ఆఫ్ మ్యూటేషన్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఇక్కడ చేంజెస్ అనేవి సడన్గా వస్తాయి. ఎవరు అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వస్తుంది, అట్ ద సేమ్ టైం ర్యాండమ్గా వస్తుంది. అంటే
ఈ పద్ధతి ప్రకారం రావాలి అని లేకుండా ఏ విధంగా అన్న మార్పు అనేది రావచ్చు. ఒక్కసారి మార్పు జరిగిన తర్వాత అది నెక్స్ట్ జనరేషన్స్కి ఆ మార్పు అనేది పాస్ ఆన్ అవుతుంది. ఇది డెఫినేషన్. సో బట్ అట్ ద సేమ్ టైం ఇతను ఏం చెప్పాడు అంటే కొన్ని సాలియంట్ ఫీచర్స్ ఇచ్చాడు, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇచ్చాడు. సో ఏంటో ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటే ఇక్కడ అనమాట. సో మ్యుటేషన్స్ అక్కర్ టైమ్ టు టైమ్ ఇన్ ఎ న్యాచురలీ బ్రీడింగ్ పాపులేషన్. ఈ మ్యుటేషన్ అనేది ఒక ఏదైనా సరే ఒక ఎన్విరాన్మెంట్లో చేంజ్ వల్ల కానీ, లేదంటే ఏ విధమైనటువంటి ట్రిగరు లేకుండా, ఏ విధమైనటువంటి ట్రిగర్గా నేచర్లో సడన్ చేంజెస్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్సే తీసుకోండి. హ్యూమన్ బీయింగ్స్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అందరూ కూడా బ్లాక్ ఐడ్ పీపుల్ ఉన్నారు. బట్ సడన్గా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒక పర్సన్ పుట్టాడు. ఆ పర్సన్కి వచ్చేసి చూసినట్లయితే ఐస్ బ్లూ ఐస్ ఉన్నాయి. బ్లూ ఐస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ ఏమనుకుంటారు, నెక్స్ట్ వచ్చే పర్సన్ కూడా మనకు బ్లాక్ ఐస్ ఉండేటువంటి పర్సనే వస్తారు అనుకుంటారు. బట్ ఏం జరుగుతుంది, అక్కడ ఒక్క పర్సన్లో సడన్గా బ్లూ ఐస్ ఉండేటువంటి పర్సన్ పుడతాడు. దాన్నే మనం ఏమంటాము, న్యాచురల్లీ బ్రీడింగ్ పాపులేషన్లో సడన్గా వచ్చేటువంటి చేంజ్ని మనం ఏమంటాము, మ్యుటేషన్ అంటాం. ఇది నాట్ ఓన్లీ బ్లూ ఐస్, ఈవెన్ గ్రీన్ ఐస్ కానీ, కొంతమందిలో ఈవెన్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ ఐస్ కానీ ఇలా వస్తూ ఉంటాయి. అంటే సడన్గా వస్తుంది, అది న్యాచురల్లీ బ్రీడింగ్ పాపులేషన్లో వస్తుంది అని చెప్తారు. అండ్ సెకండ్ పాయింట్ ఏం చెప్తాడు, డిస్కంటిన్యూయస్ ఈ క్యుములేటివ్ ఓవర్ జనరేషన్. డిస్కంటిన్యూయస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ నుంచి బేబీ వస్తున్నారు. ఒక మదర్కి ఏమో బ్లాక్ ఐస్ ఉంది. సో బేబీకి వచ్చేసి బ్లూ ఐస్ ఉంది. బ్లూ ఐస్. సో బేసిక్గా మదర్ నుంచి బేబీ వచ్చేటప్పుడు ఈ ఫ్యూచర్స్ అక్యుములేట్ అవ్వలేదు. అంటే గ్రాండ్ మదర్లో కొద్దిగా చేంజెస్ అక్యుములేట్ అయ్యేది, తర్వాత ఆ చేంజెస్ మదర్కి పాస్ అవ్వడం, ఆ మదర్ నుంచి బేబీకి పాస్ అవ్వడం, ఇలా ఏమీ జరగలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ మదర్ నుంచి బేబీ వచ్చినప్పుడు ఆ బేబీలో బ్లూ ఐస్ వచ్చేసాయి. దీన్ని మనం ఏమంటామంటే డిస్కంటిన్యూయస్ వేరియేషన్ అనేసి అంటాం. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి సడన్గా రావడం. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నాడు. అంటే మ్యుటేషన్స్ అనేవి ఎప్పుడు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ ఫార్మ్స్ ఉండవు. అంటే బ్లాక్ ఐస్ నుంచి మనకు బ్లూ ఐస్ రావాలంటే మధ్యలో ఒక బ్రౌన్ కలర్ ఐస్ వచ్చి, ఆ బ్రౌన్ కలర్ ఐస్ నుంచి మనకు బ్లూ కలర్ ఐస్ రావు. డార్విన్ ఏం చెప్పాడు, డార్విన్ అనే అతను మ్యుటేషన్స్ స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ అన్నాడు. అట్ ద సేమ్ టైం ఇవి అక్యుములేట్ అవుతూ వస్తాయి అన్నాడు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు హ్యూగో డి వ్రీస్, మ్యుటేషన్స్ ఇలా అక్యుములేట్ అవ్వవు. అట్ ద సేమ్ టైం మధ్యలో ఇంటర్మీడియట్ ఫామ్ అనేది ఉండదు. ఇంటర్మీడియట్ ఫామ్ లేకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి అని చెప్పాడు. తర్వాత ఇక్కడ న్యాచురల్ సెలెక్షన్ అన్నాడు. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు న్యాచురల్ సెలెక్షన్. అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటి చేంజెస్ ఆ ఆర్గనిజంకి హెల్ప్ఫుల్ అయ్యాయి అనుకోండి, ఆర్గనిజంకి హెల్ప్ఫుల్ వేరియేషన్స్ ఉన్నాయనుకోండి, అవి సర్వైవ్ అయ్యి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతాయి. ఒకవేళ సేమ్ అవే వేరియేషన్స్ హార్మ్ఫుల్ వేరియేషన్స్ అనుకోండి, ఇమీడియట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఆర్గనిజం చనిపోతుంది. దీన్నే మనం ఏమంటాము అంటే న్యాచురల్ సెలెక్షన్ అంటాం. ఈ 4 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యుటేషన్ థియరీకి, ఇవి పిల్లర్స్ లాగా అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి, మ్యుటేషన్స్ అక్కర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ ఎ న్యాచురలీ బ్రీడింగ్ పాపులేషన్. సెకండ్ పాయింట్ డిస్కంటిన్యూయస్ అండ్ నాట్ అక్యుములేటెడ్ ఓవర్ జనరేషన్. థర్డ్ పాయింట్ ఏంటి, దే ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ దెర్ ఇస్ నో ఇంటర్మీడియట్ ఫామ్. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే సబ్జెక్టెడ్ టు న్యాచురల్ సెలెక్షన్స్. సో ఈ 4 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డార్విన్ అనే అతను ఏం చెప్పాడు అంటే డార్విన్ మ్యుటేషన్స్ని స్పోర్ట్స్ ఆఫ్ నేచర్గా చెప్పాడు. స్పోర్ట్స్ అంటే మనం ఆడుకునేటువంటి గేమ్ కాదు. ఇది ఓల్డ్ ఇంగ్లీష్లో స్పోర్ట్స్ అంటే ఏంటి అంటే ర్యాండమ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని స్పోర్ట్స్ అంటాం. అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్, దీన్ని మనం స్పోర్ట్స్ అంటాం. సో డార్విన్ ఏం చెప్పాడు, మ్యుటేషన్స్ని స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ అని చెప్పాడు. ఇంకొక సైంటిస్ట్ ఉన్నాడు, అతను ఏంటి అంటే బేట్సన్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చెప్పాడు, మ్యుటేషన్స్ని డిస్కంటిన్యూస్ వేరియేషన్స్ అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద థియరీ ఆఫ్ మ్యుటేషన్. సో ఇప్పుడు మనము మ్యుటేషన్స్ సమ్మరీని తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మ్యుటేషన్స్ అనేవి సడన్ ఇన్హెరిటబుల్ చేంజెస్. అంటే ఒకసారి మ్యుటేషన్ జరిగింది అంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్లో కూడా ఈ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. దీనివల్ల ఏం చేస్తాయి, మనకు కొత్త కొత్త స్పీసీస్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ మ్యుటేషన్స్ అనేవి మనకు చిన్న టైపోగ్రఫికల్ ఎర్రర్స్ లాగా, సేఫర్ రాస్తూ ఉంటారు, పెన్ అని రాయడానికి బదులు పిన్ అని రాస్తూ ఉంటారు. సో సమ్ పీపుల్ క్యాట్ అని రాయడానికి బదులు కట్ అని రాస్తూ ఉంటారు.
అంటే చూడండి ఒక సింగిల్ లెటర్ డిఫరెన్స్లో మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మీనింగే మారిపోతుంది. సో వీటినే మనం మ్యుటేషన్స్ అంటాం. ఏ విధంగా అయితే మనకు చిన్న ఒక అక్షరం తేడాతో ఎంత మీనింగ్ అనేది మారిపోతుందో, సో ఒక జీన్లో ఉండేటువంటి ఒక చిన్న చేంజ్, ఆ మ్యుటేషన్ వల్ల ఆ స్పీసీస్ యొక్క ఫినోటైప్ అంటే కనిపించడంలోని చిన్న జీన్లో చేంజెస్ వల్ల ఆర్గనిజంలో ఒక డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. దాన్ని మనము మ్యుటేషన్ అనేసి అంటాం. దీన్ని మనము ఒక చిన్న ట్రిక్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటో ట్రిక్ అంటే మై డాగ్ క్యాన్ నాప్ సేఫ్లీ. అంటే దీంట్లో ఆల్ 5 ఫ్యాక్టర్స్ హ్యూగో డివిస్ చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ మనకు రావడం అనేది జరుగుతుంది. ఏంటి, మ్యుటేషన్స్ అక్కర్ న్యాచురలీ, ఇక్కడ ఎం అంటే మ్యుటేషన్స్ అక్కర్ న్యాచురలీ. సో డి అంటే మ్యుటేషన్స్ ఆర్ డిస్కంటిన్యూస్ వేరియేషన్స్. కెన్లో సి తీసుకున్నామంటే సి అంటే ఏంటి, కంప్లీట్. మ్యుటేషన్స్ అనేవి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాయి. నాప్లో ఎన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, దే ఆర్ న్యాచురల్ సెలెక్షన్ యాక్ట్ ఆన్ దెమ్. అంటే ఏంటి, మ్యుటేషన్ జరిగిన తర్వాత న్యాచురల్ దాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఎస్లో సేఫ్టీ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది, దీస్ ఆర్ ద స్పోర్ట్స్ ఆఫ్ నేచర్. సో కంప్లీట్ హ్యూగో డివిస్ థియరీని మనం ఒక 5 పాయింట్స్లో చెప్పేసాం. ఏంటది అంటే మ్యుటేషన్స్ అక్కర్ న్యాచురలీ, డిస్కంటిన్యూస్ వేరియేషన్స్, కంప్లీట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్, న్యాచురల్ సెలెక్షన్ యాక్ట్ ఆన్ దెమ్, దే ఆర్ ద స్పోర్ట్స్ ఆఫ్ నేచర్. స్పోర్ట్స్ ఆఫ్ నేచర్ అని చెప్పి డార్విన్ చెప్తారు. సో మై డాగ్ క్యాన్ నాప్ సేఫ్లీ, ఈ చిన్న ఒక పదం గుర్తుపెట్టుకోవడం వల్ల మనం ఈజీగా ఈ 4 మార్క్స్ క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయొచ్చు. మై డాగ్ క్యాన్ నాప్ సేఫ్లీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థియరీ ఆఫ్ మ్యుటేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ విత్ ఇండస్ట్రియల్ మెలనిజం యాజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. సో డార్విన్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి ఇండస్ట్రియల్ మెలనిజంని ఎగ్జాంపుల్గా చెప్పమంటారు. సో ఇంతకుముందు దీన్ని ఆన్సర్ చేయాలి, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. దీన్ని ఆన్సర్ చేయాలి అంటే ఇంతకుముందు మనకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు ఏం జరిగింది అంటే, ఇక్కడ ఇది ఒక ఎన్సీఆర్టీ డయాగ్రాము. ఇందులో మనకు మాత్ అనేది చూపించారు. సో ఈ ఆర్గనిజంని మాత్ అంటాం అనమాట. సో ఈ మాత్ అనేటువంటి ఆర్గనిజము ఈ ట్రీస్ మీద ఉంటుంది బేసిక్గా ఈ ఆర్గనిజం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వైట్ మాత్ ఉంది, ఇక్కడ ఒక మనకు గ్రే మాత్ ఉంది. ఈ 2 మాత్లు మనకు ఈ బార్క్ మీద ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగేవి, ఈ మాతుల్ని పక్షులు తినేసేవి. ఆ పక్షులు చాలా దూరం నుంచి చూసినప్పుడు ఈ వైట్ మాత్ యొక్క కలరు ఆల్మోస్ట్ ఈ ట్రీ యొక్క ట్రంక్తో కలిసిపోయేది. అందువల్ల అవి ప్రిడేటర్స్ పక్షులు. ఆ పక్షులు ఈ వైట్ మాత్స్ని కనిపెట్టి చంపి తినలేకపోయాయి. కాబట్టి ఆ టైం పీరియడ్లో అంటే బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వైట్ మాత్స్ అనేవి చాలా వాటి యొక్క పాపులేషన్ హెవీగా ఉండేది. బట్ ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో, అంటే ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడు ఏం జరిగింది, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి పొగ, దుమ్ము, ధూళి ఇదంతా ఏం జరిగింది, చెట్ల మీద పడిపోయి చెట్లన్నీ కూడా ఇలా ఉండాల్సిన చెట్లు ఇలా బ్లాక్గా మారిపోయాయి. ఎప్పుడైతే చెట్లు బ్లాక్గా మారిపోయాయో మాత్స్ ఈ బ్లాక్ బార్క్ మీద ఉన్నప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది వైట్ మాత్ అనేది చాలా దూరం వరకు కూడా కనిపిస్తుంది. పక్షులు పైన నుంచి చూసినప్పుడు ఈ వైట్ మాత్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది పక్షికి. అప్పుడు ఏం చేసేవి, ఈ ప్రిడేటర్స్ ఈ వైట్ మాత్స్ని చంపి తినేసేవి. అందువల్ల ఏమైంది, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగిపోయింది, ఈ వైట్ మాత్స్ అంతరించిపోయాయి. అంటే వీటి యొక్క పాపులేషన్ చాలా వరకు తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం ఈ గ్రే మాత్ యొక్క పాపులేషన్ పెరిగింది. ఎందువల్ల పెరిగింది, పక్షులు వీటిని ఐడెంటిఫై చేసేవి కావు. అందువల్ల ఓన్లీ వైట్ మాత్స్ని తినేసేవి. వాటి యొక్క పాపులేషన్ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయింది. సో బేసిక్గా ఈ వైట్ మాత్, గ్రే మాత్ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే, మెలనిన్ అనేటువంటి ఒక పిగ్మెంట్ ఉంటుంది. మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా సెక్రెట్ అయింది అనుకోండి, ఇక్కడ మనకు డార్క్ కలర్లో కనిపిస్తుంది, గ్రే మాత్ అనేది వస్తుంది. ఆ మెలనిన్ పిగ్మెంట్ తక్కువగా ఉంది అంటే ఇవి ఫెయిర్గా కనిపిస్తాయి, అంటే వైట్గా కనిపిస్తాయి. ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్లో అంతే, సేమ్ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటే వాళ్ళు డార్క్ కలర్గా ఉంటారు, తక్కువగా ఉంటే వాళ్ళు ఫెయిర్ కలర్లో ఉంటారు అనమాట. సో దీన్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో జరిగేటువంటి చేంజెస్ డార్విన్ అనేటువంటి అతను న్యాచురల్ సెలెక్షన్ థియరీకి కోరిలేట్ చేస్తూ చెప్పాడు. ఏం చెప్పాడు డార్విన్ థియరీలో, న్యాచురల్ సెలెక్షన్లో ఏం చెప్పాడంటే, నేచర్ ఎలిమినేట్స్ ద ఆర్గనిజం దట్ కెనాట్ సర్వైవ్. సో నేచర్ అనేది ఆటోమేటిక్గా ఏ ఆర్గనిజమ్స్ అయితే సర్వైవ్ అవ్వలేవో వాటిని ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేస్తుంది. ఏవైతే తట్టుకొని సర్వైవ్ అవ్వగలవో వాటిని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేస్తుంది అని చెప్పారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పెప్పర్డ్ మాత్లో మనకు 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి గ్రే కలరు, ఒకటి వైట్ కలరు. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వైట్ కలర్ మాత్
ట్రీ బార్క్ మీద ఈజీగా కనిపిస్తుంది, అందువల్ల పక్షులు వాటిని తినేసేవి, అందువల్ల వాటి యొక్క పాపులేషన్ తగ్గిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ అంతరించిపోయాయి. దీన్ని ఇతను ఏం చేశాడు, డార్విన్ నేచరు ఏదైతే ఆర్గనిజము ఎన్విరాన్మెంట్ తగ్గట్లు సర్వైవ్ అవుతుందో అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతుంది, రిమైనింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి అని చెప్పాడు. అంటే ఇది మనకు ఒక చిన్న హైడ్ అండ్ సీక్ ఎగ్జాంపుల్ లాగా. ఇప్పుడు జనరల్గా దొంగ పోలీసు హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు, ఎవరైతే లాస్ట్ వరకు కనిపెట్టకుండా ఉంటారో వాళ్ళు ఏమైనట్లు విన్ అయినట్లు. సో ఇక్కడ కూడా అంతే, నేచర్లో జరిగేటువంటి ఎన్విరాన్మెంట్ చేంజెస్కి ఏవైతే అడాప్ట్ చేసుకుని సర్వైవ్ అవుతాయో అవి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతాయి, రిమైనింగ్ అన్నీ చనిపోతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ మాత్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు ప్రూవ్ చేశాడు నేచర్ ఎలా సెలెక్ట్ చేస్తుంది అని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇంపార్టెంట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ షార్ట్ నోట్స్ ఆన్ నియో డార్వినిజం. సో నియో డార్వినిజం అంటే ఏంటి, దాని మీద చిన్న షార్ట్ నోట్స్ రాయండి అన్నాం. సో నియో డార్వినిజంని మనం 5 ఫ్యాక్టర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే జీన్ మ్యూటేషన్. జీన్ మ్యూటేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు జీన్ ఈజ్ అ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. సో ఒక డిఎన్ఏ ఉంటుంది, ఈ డిఎన్ఏలో మనం చూసినట్లయితే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది ఉంటుంది. ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏలో ఒక పర్టికులర్ పార్ట్ ఏదైతే ప్రోటీన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుందో దాన్ని మనము జీన్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో జీన్ మ్యూటేషన్ అంటే ఈ జీన్లో ఒక పర్టికులర్ జీన్లో మనకేముంటాయి, అడినైన్, గువానిన్, సైటోసిన్, థైమిన్ అనేసి ఈ పాలిమర్స్ ఉంటాయి. సో న్యూక్లియోటైడ్ పాలిమర్స్ ఏదైనా సరే ఒక బేస్ పెయిర్లో పాయింట్ మ్యూటేషన్స్, ఒక బేస్ పెయిర్లో చేంజ్ రావడం వల్ల అడిషన్ కానీ డెలిషన్ కానీ ఫ్రేమ్ షిఫ్ట్ అవ్వడం వల్ల కానీ ఈ మ్యూటేషన్స్ జరిగినట్లయితే, జీన్ మ్యూటేషన్స్ జరిగినట్లయితే ఆ కంప్లీట్ ఆర్గనిజంలో చేంజ్ అనేది వస్తుంది అని చెప్తారు. దాన్ని మనము జీన్ మ్యూటేషన్ అనేసి చెప్పడం జరుగుతుంది. రెండోది ఏంటి, క్రోమోజోమల్ మ్యూటేషన్. క్రోమోజోమల్ మ్యూటేషన్ అంటే ఏంటి, బేసిక్గా మనం సెల్ సైకిల్ డివిజన్ జరిగేటప్పుడు క్రోమోజోమ్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. ఈ క్రోమోజోమ్లో మనకు ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్లో ఏం జరగచ్చు, అడిషన్ ఎక్స్ట్రా జీన్ అనేది యాడ్ అవ్వచ్చు, లేదంటే డెలిషన్ డిలీట్ అయిపోవచ్చు, లేదంటే ఇన్వర్షన్ అంటే మనకు బేసిక్గా రివర్స్లో అంటే 5' to 3' ఈ డైరెక్షన్లో ఉండేటువంటి జీన్ ఈ డైరెక్షన్లోకి రావడం, దాన్ని ఇన్వర్షన్ అంటాం. లేదా ట్రాన్స్లోకేషన్ జరగచ్చు. ట్రాన్స్లోకేషన్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఉండేటువంటి జీను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఉండేటువంటి జీను ఇక్కడ నుంచి మూవ్ అయిపోయి ఇక్కడికి రావచ్చు, దీన్ని మనం ఏమంటాము ట్రాన్స్లోకేషన్ అంటాం. సో బేసిక్గా క్రోమోజోమ్స్లో అడిషన్ కానీ డెలిషన్ కానీ ఇన్వర్షన్ కానీ ట్రాన్స్లోకేషన్ కానీ ఈ చేంజెస్ జరగడం వల్ల ఆ ఆర్గనిజంలో మనకు కంప్లీట్ చేంజ్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాము క్రోమోజోమల్ మ్యుటేషన్స్ అనేసి అంటాం. సో మూడోది ఏంటి, రీకాంబినేషన్. రీకాంబినేషన్ అంటే ఏంటి అంటే బేసిక్గా మనకు రీప్రొడక్టివ్ సెల్స్లో మియాసిస్ జరుగుతుంది, సొమాటిక్ సెల్స్లో మైటాసిస్ అనేది జరుగుతుంది. మియాసిస్ జరిగేటప్పుడు మనకు మియాసిస్ 1 ఉంటుంది, మియాసిస్ 2 ఉంటుంది. మియాసిస్ 2లో మనకు ప్రోఫేజు, మెటాఫేజు, అనాఫేజు, టెలోఫేజ్ ఈ ఫేజెస్ ఉంటాయి కదండి. ఇందులో ప్రోఫేజ్లో మనకు ఏం జరుగుతుంది అంటే క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. అంటే ప్రోఫేజెస్లో ఏం జరుగుతుంది, క్రోమోజోమ్స్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ మనకి ఇక్కడ అటాచ్ అయినప్పుడు ఈ హోమోలోగస్ క్రోమోజోమ్స్ దగ్గర ఇది క్రాసింగ్ ఓవర్ దీన్ని మనం ఏమంటాము రీకాంబినేషన్ అంటాం. ఇక్కడ రీకాంబినేషన్ జరిగినప్పుడు ఇక్కడ మనకు జీన్స్లో వేరియేషన్ అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము రీకాంబినేషన్. ఈ జీన్స్లో వేరియేషన్ జరిగినప్పుడు మనకు న్యూ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆర్గానిజమ్స్లో రావడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము రీకాంబినేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ 4th ఫ్యాక్టర్ ఏంటి, న్యాచురల్ సెలెక్షన్. న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి అంటే ఇందాక ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనకు గ్రే మార్క్స్ వైట్ మార్క్స్ ఎలా డిఫరెన్షియేట్ అయ్యాయో నేచర్లో ఎన్విరాన్మెంట్ కండిషన్స్ తగ్గట్లు ఏ ఆర్గానిజమ్స్ అయితే సర్వైవ్ అవుతాయో ఆ ఆర్గానిజమ్స్ యొక్క ఆఫ్ స్ప్రింగ్ సర్వైవ్ అవి నెక్స్ట్ జనరేషన్స్ని కంటిన్యూ చేసుకోగలుగుతాయి. ఏవైతే ఎన్విరాన్మెంటల్ కండిషన్కి సర్వైవ్ అవ్వలేవో నేచర్ అనేది ఆటోమేటిక్గా ఆర్గానిజమ్స్ని డీసెలెక్ట్ చేసేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం న్యాచురల్ సెలెక్షన్ అంటాం. సో నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, రీప్రొడక్టివ్ ఐసోలేషన్. రీప్రొడక్టివ్ ఐసోలేషన్ అంటే నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాండ్ ఉంది, ఈ పాండ్లో ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రాగ్స్ ఉన్నాయి.
గ్రూప్ ఆఫ్ ఫ్రాగ్స్ని. మనకి ఇక్కడ ఏం జరిగింది, పెద్ద వరదలు వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చేసాక ఆ ఫ్లడ్స్కి ఏం జరిగింది, ఈ పాండ్లో ఉండే వాటర్ కొన్ని కప్పలు ఏమైపోయాయి, ఒక 10 కిలోమీటర్స్ లేదా 20 కిలోమీటర్స్ అవే వెళ్ళిపోయి ఒక చిన్న రివర్లో కలిసిపోయాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ పాండ్లో కొన్ని కప్పలు ఉన్నాయి, ఇక్కడ ఈ రివర్లో కొన్ని కప్పలు ఉన్నాయి. సో ఇవి గ్రూప్ స్ప్లిట్ అయిపోయింది. ఇక్కడ ఒక గ్రూప్ 1 ఫామ్ అయింది, ఇక్కడ ఒక గ్రూప్ 2 ఫామ్ అయిపోయింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, ఈ రివర్లో ఉండేటువంటి ఫ్రాగ్స్ కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని, అంటే వాటి యొక్క ఎన్విరాన్మెంట్ తగ్గట్లుగా కొన్ని మార్పుల్ని వాటి యొక్క లైఫ్ స్టైల్లో చేంజెస్ని చేసుకుంటాయి. ఇక్కడ ఉండేటువంటి కప్పలు వాటి యొక్క లైఫ్ స్టైల్ని సేమ్ అలాగే కంటిన్యూ చేస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కప్పలకి ఇక్కడ ఉండేటువంటి కప్పలకి మధ్య రీప్రొడక్షన్ అనేది జరగదు. కొన్ని జనరేషన్స్ ఇలాగే కంటిన్యూ అయిపోతే ఇవి వేరే డిఫరెంట్ వేరియేషన్స్ని చూపిస్తాయి, ఇవి వేరే డిఫరెంట్ వేరియేషన్స్ని చూపిస్తాయి. దీన్నే మనం ఏమంటామంటే రీప్రొడక్టివ్ ఐసోలేషన్ అంటాం. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ రెండింటికి మధ్య మేటింగ్ అనేది జరగదు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్పలు ఒక విధమైనటువంటి సౌండ్ వినడానికి ఒక విధంగా అరవడానికి అలవాటు పడతాయి. ఇక్కడ ఉండేటి కప్పలు వేరే విధంగా అరవడానికి అలవాటు పడతాయి. అంటే వాటి యొక్క హ్యాబిటేట్ని బట్టి, వాటి యొక్క ఎన్విరాన్మెంట్ని బట్టి. ఆ తర్వాత ఈ గ్రూప్ 1 కప్పలు, గ్రూప్ 2 కప్పలు ఇవి ఎప్పటికీ కూడా మేటింగ్ అనేది జరగదు, రీప్రొడక్షన్ అనేది జరగదు. అంటే అవి కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతాయి. ఈ బంచ్ ఆఫ్ ఫ్రాగ్స్ వేరే అయిపోతాయి, ఈ బంచ్ ఆఫ్ ఫ్రాగ్స్ వేరే అయిపోతాయి. దీన్నే మనం ఏమంటాము, రీప్రొడక్టివ్ ఐసోలేషన్ అంటాం. ఎప్పుడైతే ఐసోలేషన్ అనేది జరిగిపోయిందో ఆ రెండింటికి మధ్య ఇంటర్ బ్రీడింగ్ అనేది జరగదు. దీన్ని మనం రీప్రొడక్టివ్ ఐసోలేషన్ అనేసి అంటాం. సో ఈ 5 ఫ్యాక్టర్స్, నియోడార్వినిజంలో చెప్పినటువంటి ఈ 5 ఫ్యాక్టర్స్ ఆర్గానిక్ ఎవల్యూషన్కి రీజన్స్ అనమాట. దీన్ని మనం ఏమంటాము, నియోడార్వినిజం అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 5 ఫ్యాక్టర్స్ ఏంటంటే జీన్ మ్యూటేషన్, క్రోమోజోమల్ మ్యూటేషన్, రీకాంబినేషన్, న్యాచురల్ సెలెక్షన్, రీప్రొడక్టివ్ ఐసోలేషన్. సో ఈ 5 ఫ్యాక్టర్స్ని మనం ఏం చేయొచ్చు, ఒక చిన్న దీని ఏమంటాము, ఒక చిన్న సెంటెన్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. సో గ్రేట్ క్యాట్స్ రోర్ నియర్ రివర్. సో గ్రేట్ క్యాట్లో జీ వచ్చేసి జీన్ మ్యూటేషన్స్, సి స్టాండ్స్ ఫర్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్, ఆర్ స్టాండ్స్ ఫర్ రీకాంబినేషన్, ఎన్ స్టాండ్స్ ఫర్ న్యాచురల్ సెలెక్షన్, ఆర్ స్టాండ్స్ ఫర్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్. సో గ్రేట్ cats roar near river. Great cats roar near river. Great cats roar near river. సో ఎప్పుడైతే మనం ఇలా గుర్తుపెట్టుకున్నామో అప్పుడు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడం ఈజీ అవుతుంది. సో బేసిక్గా ఈ ఐసోలేషను, ఈ చేంజెస్ అనేవి ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు మనం ఒక మొబైల్ ఉంది, సేమ్ మొబైల్ని మనం ఎన్ని రోజులు వాడతాము. సో మనం ఒక 1 year వాడే లోపల కొత్త ఫీచర్స్తో ఇంకొక మొబైల్ని మనకు లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అప్గ్రేడెడ్ వర్షన్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా నేచర్లో కూడా ఏమవుతుంది, ఎప్పుడు కూడా అప్గ్రేడేషన్ జరుగుతూ ఉంటుంది. కొత్త ఫీచర్స్ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడప్పుడు అవి ఎవాల్వ్ అవుతూ ఉంటాయో వాటి యొక్క లైఫ్ స్టైల్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ పర్పస్ కోసము నేచర్ అనేది కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనకు నియోడార్వినిజం థియరీలో మనకు ఈ 5 క్యారెక్టరిస్టిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఆర్గానిక్ ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, what is meant by genetic drift? Explain the genetic drift citing the example of the founder effect. Genetic drift అంటే ఏంటి, అది ఫౌండర్ ఎఫెక్ట్ గురించి ఎగ్జాంపుల్ చెప్పమని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి, ఏదైనా సరే ఒక జీన్లో జీన్ యొక్క ఫ్రీక్వెన్సీ ర్యాండమ్గా చేంజ్ అయిందనుకోండి, దాన్ని మనం ఏమంటాము, జెనెటిక్ డ్రిఫ్ట్ అనేసి అంటాం. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఏ పాపులేషన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఈ పాపులేషన్ ఆఫ్ పీపుల్లో సేమ్ అందరూ కూడా బ్లాక్ ఐడ్ పీపుల్ ఉన్నారు. ఇది ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం. సో దీంట్లో సడన్గా ఒక పర్సన్ పుట్టాడు. ఆ పర్సన్ యొక్క ఐ కలర్ ఏమైపోయింది, బ్లూ కలర్ అయిపోయింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయింది, బ్లూ కలర్ పీపుల్ వచ్చేసి ఇద్దరు బ్లూ కలర్ ఐ, అంటే బ్లూ ఐస్ ఉండేటువంటి పీపుల్ ఇద్దరు వచ్చారు. సో బ్లాక్ ఐస్ ఉండేటువంటి పీపుల్ ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకో. 20 మెంబర్స్ బ్లాక్ ఐడ్ పీపుల్ ఈ ఏరియాలో. ఇప్పుడు సడన్గా ఏం జరిగింది, ఒక న్యాచురల్ కలామిటీ జరిగింది. అంటే ఒక మౌంటైన్ విరిగిపడిపోవడం కానీ, లేదంటే ఒక విరిగిపడిపోవడం కానీ, న్యాచురల్ కలామిటీ ఎర్త్క్వేక్ రావడం కానీ, ఒక సునామీ రావడం కానీ జరిగింది. అప్పుడు ఏం జరిగింది అంటే, ఈ 20 బ్లాక్ ఐడ్ పీపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 18 పీపుల్ చనిపోయారు. సో ఈ 2 బ్లూ ఐడ్ పీపుల్ కూడా సర్వైవ్ అయ్యారు. అంటే ఏమైపోయింది, ఒక సడన్ చేంజ్ వల్ల, అంటే ఒక యాక్సిడెంట్ వల్ల ఏమైపోయింది, ఈ బ్లాక్ ఐస్ అనేటువంటి జీన్ యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది.
అంటే దాని యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇప్పుడు టోటల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, 18 మంది చనిపోయారు. ఉన్నటువంటి 22 మెంబర్స్లో ఓన్లీ 4 మెంబర్స్ సర్వైవ్ అయ్యారు. అంటే ఇక్కడ సర్వైవ్ అయ్యే వాటిలో ఇద్దరికి ఏమున్నాయి, బ్లాక్ ఐస్ ఉన్నాయి. రిమైనింగ్ ఇద్దరికి ఏమున్నాయి, బ్లూ ఐస్ వచ్చేసాయి. అంటే ఇక్కడ పాపులేషన్ ఏమైపోయింది, ఇక్కడ చేంజ్ ఏమైపోయింది, జీన్ ఫ్రీక్వెన్సీ ఏమైపోయింది, ఇది 50% అయిపోయింది, ఇది 50% ఈక్వల్ అయిపోయింది. సో సడన్గా జీన్ ఫ్రీక్వెన్సీలో మనకు చేంజెస్ అనేది కనిపించింది. దీన్నే మనం ఏమంటాము, జెనెటిక్ డ్రిఫ్ట్ అనేసి అంటాం. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోవచ్చు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యాచురల్ కలామిటీలో అందరూ బ్లాక్ పీపుల్ చనిపోయారు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఈ జీన్ అనేది మిస్ అయిపోతుంది, డ్రిఫ్ట్ అయిపోతుంది. డ్రిఫ్ట్ అంటే మిస్ అయిపోతుంది. దీన్నే మనం ఏమంటాము, జెనెటిక్ డ్రిఫ్ట్ అనేసి అంటాము. సో కానీ అట్ దిస్ న్యాచురల్ సెలెక్షన్లో ఆల్వేస్ ఈ జీన్ అనేది డ్రిఫ్ట్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి లాస్ అవ్వకపోవచ్చు, ఆ జీన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోవచ్చు. దీన్నే జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే పాపులేషన్ అనేది చాలా స్మాల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఉంటుందో అప్పుడు మాత్రమే జరుగుతుంది. సో దీని యొక్క కీ మెకానిజం ఏంటి, ఏదైనా ఒక జీన్ అనేది లాస్ అన్న అయిపోవచ్చు, ఆ జీన్ అనేది ఫిక్స్ అన్న అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో 2 బ్లూ ఐస్ పీపుల్ ఉన్నారు, 2 బ్లాక్ ఐస్ పీపుల్ ఉన్నారు. 50% అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 2 బ్లూ ఐస్ పీపుల్ నెక్స్ట్ జనరేషన్కి ఆ జీన్స్ని పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. అంటే బ్లూ ఐడ్ పీపుల్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో బ్లాక్ ఐడ్ పీపుల్ యొక్క జీన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోయింది. సో ఎండ్ రిజల్ట్ ఏముంటుంది, ఏదర్ ఫిక్సేషన్ అన్నా ఉంటుంది, లేదంటే లాస్ అన్నా ఉంటుంది. సో ఆ ప్రాబిలిటీ అంటే ఈ ఫిక్సేషన్ ప్రాబిలిటీ ఇవన్నీ దేని మీద డిపెండ్ అవుతాయి, సైజ్ ఆఫ్ ద పాపులేషన్. ఎంత స్మాలర్ పాపులేషన్ అయితే అంత వేరియేషను ఫిక్స్ అయ్యేదానికి, లాస్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటి అన్నాము, ఈ జెనెటిక్ డ్రిఫ్ట్లో ఒక పార్ట్ని ఏమంటాము అంటే మనం ఫౌండర్స్ ఎఫెక్ట్ అనేసి అంటాం. ఫౌండర్స్ ఎఫెక్ట్ అంటే ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఉన్నారు, ఇక్కడ ఒక 100 పీపుల్ ఉన్నారనుకోండి. దీంట్లో ఏం జరిగింది అంటే ఒక 10 మెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఒక దూర ప్రదేశానికి వెళ్ళిపోయారు. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 1000 కిలోమీటర్స్ అపార్ట్ అయిపోయారు. సో వీళ్ళు ఇక్కడ వచ్చినటువంటి ఒక 10 మెంబర్స్ పీపుల్ ఏం చేశారు, వాళ్ళ లైఫ్ని ఇక్కడ లీడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 100 మెంబర్స్లో 90 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓవర్ ఏ జనరేషన్స్ ఒక 200 ఇయర్స్ లేదా ఒక 300 ఇయర్స్ వీళ్ళ జనరేషన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఈ 10 పీపుల్ 200 ఇయర్స్ ఉన్నారనుకోండి, అప్రాక్సిమేట్లీ ఒక 400 పీపుల్ అయ్యారు. ఈ 400 పీపుల్ కూడా వీళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇక్కడ ఉన్న ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ 10 మెంబర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్కి సిమిలర్గా ఉంటాయి. వాళ్ళ యొక్క ఫీచర్స్ అన్నీ కూడా ఈ 10 మెంబర్స్ సిమిలర్గా ఉంటాయి. అంటే ఈ ప్రొడ్యూస్ అయినటువంటి ఈ 400 పీపుల్ని మనం డిసెండెంట్స్ అంటాం. అంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్ అంటాం. ఎవరైతే ఈ ఆఫ్ స్ప్రింగ్ ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఈ 10 మెంబర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్తో సిమిలర్గా ఉంటాయి. దీన్నే మనం ఫౌండర్స్ ఎఫెక్ట్ అంటాం. ఫౌండర్ అంటే ఈ 10 పీపుల్ని ఫౌండర్ అంటాం, ఈ గ్రూప్ యొక్క ఫౌండర్ అంటాం. ఈ గ్రూప్ యొక్క డిసెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఈ ఫౌండర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్కి సిమిలర్గా ఉంటాయి. దీన్నే మనము ఫౌండర్ ఎఫెక్ట్ అనేసి చెప్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద రెడ్ ఇండియన్స్ ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఉంటారో ఆ రెడ్ ఇండియన్స్ అందరికీ కూడా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఎందువల్ల ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఫౌండర్స్ అందరిలో కూడా ఓ పాజిటివ్ ఉంది, అందువల్ల బ్లడ్ గ్రూప్ వీళ్ళది కూడా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది ఉంటుంది. సో ఫౌండర్స్ ఎఫెక్ట్ అనేది జెనెటిక్ డ్రిఫ్ట్లో ఒక కాన్సెప్ట్ అనమాట. ఆ జీన్స్ సేమ్ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ అవుతాయి అనేటువంటి ఒక కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో దీనికోసం ఈజీ రిమెంబరెన్స్ కోసం మీకు డిస్క్రిప్షన్లో వీటి గురించి మనకు ఫ్లాష్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కీప్ వాచింగ్ దెమ్. హ్యాపీ రీడింగ్. థ్యాంక్ యూ.